హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. నిన్నటి రోజు వర్ణకవచాలంకృత దుర్గాదేవి యొక్క స్వరూపం గురించి కొద్దిగా మనవి చేశాను. అంటే నేను దాని గురించి విపులంగా చెప్తున్నాను అని కాదు, ఆ రోజు విజయవాడలో అమ్మవారి యొక్క స్వరూపాన్ని ఏ విధంగా ఏర్పాటు చేస్తారో దాని గురించి కొద్దిగా ఒక్కసారి వివరణ చేస్తున్నాను. అవతారం గురించి ఒకసారి స్మరించడం అనేటటువంటిది మంచిది కనుక. ఇవాళ రోజున బాల త్రిపుర సుందరి అనేటటువంటి మాట మీకు లలితా సహస్రనామ స్తోత్రంలో కూడా వస్తుంది, శ్రీమత్ త్రిపుర సుందరి అని. అలాగే భండపుత్ర వధోద్యుక్త బాలా విక్రమనందిత అన్న చోట ఆ భండాసురుని యొక్క పుత్రులైనటువంటి 30 మందిని సంహరించినటువంటి త్రిపుర సుందరి యొక్క కుమార్తె అయిన బాలా అనబడేటటువంటి అమ్మవారి యొక్క వైభవాన్ని చూసి జగజ్జనని సంతోషించినది అని ఒక నామం వస్తుంది. ఈ త్రిపుర నామము చాలా పరమ పవిత్రమైనటువంటి నామము. ఆ త్రిపుర సుందరి స్వరూపంగా ఇవాళ అలంకారం చేయబడినప్పుడు ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, అక్కడ ఉన్న స్వరూపం ఏదో చేయబడుతుంది అంతే. అది మీకు ఒక్కొక్కసారి సౌకర్యం కోసం అలా ఒకసారి అలంకారం చేస్తారు. ఆ త్రిపుర సుందరికి ఉండేటటువంటి రహస్యం, త్రిపుర సుందరి అని పిలవడంలో ఒక రహస్యం ఉంది. అసలు వాళ్ళ దాంపత్యం చాలా గమ్మత్తైన దాంపత్యం అండి. ఆవిడేమో త్రిపుర సుందరి, ఆయనేమో త్రిపురాంతకుడు. వాళ్ళిద్దరూ ఆది దంపతులు. ఎంత గమ్మత్తో చూడండి. పార్వతీ పరమేశ్వరుల యొక్క తత్వం అలా ఉంటుంది. త్రిపుర సుందరి అంటే ఎక్కడో ఉండవు 3 పురములు. జాగృత్, స్వప్న, సుషుప్తి అని 3 అవస్థలు ఉంటాయి మనకి. జాగృత్ అంటే ఇంద్రియములతో ఈ జగత్తునంతటినీ కూడా తెలుసుకుని అనుభవించుట. ఇంద్రియములంటే కళ్ళు, ముక్కు, చెవు, నాలుక, చర్మము. ఈ 5 శబ్ద స్పర్శ రస రూప గంధములనేటటువంటి 5 తన్మాత్రలతో ఈ జగత్తులో ఉండేటటువంటి విషయములనన్నింటినీ అనులతో కూడుకున్నటువంటి స్థూలదేహమునకు జాగృతము చేత తెలియబడుతుంది. జాగ్రత్త. రెండవది సూక్ష్మ శరీరం. అది ఒక్క స్వప్నావస్థలో ఉంటుంది. స్వప్నావస్థలో ఇంద్రియాలు ఉండవు. జ్ఞాపకం పెట్టుకోవాలి. ఇంద్రియములు పనిచేసాయి అనుకోండి జాగ్రత్త. ఇంద్రియములు పని చెయ్యలేదు కానీ ఇంకా మనస్సు సృష్టి చేస్తుంది. దానికి స్వప్నావస్థ అని పేరు. అంటే జాగృత్తులో అన్నీ చూసినటువంటి కన్ను అక్కడే ఉంటుంది, కానీ కంటిలో చూడగలిగినటువంటి శక్తి మాత్రం వెనక్కి వెళ్ళిపోయి మనస్సులోకి చేరిపోతుంది. చెవు అక్కడే ఉంటుంది, కానీ చెవి వినగలిగినటువంటి శక్తి వెనక్కి వెళ్ళి మనస్సులోకి చేరిపోతుంది. చర్మం అక్కడే ఉంటుంది, కానీ స్పృశిస్తే తెలుసుకోగలిగినటువంటి శక్తి వెనక్కి వెళ్ళిపోయి మనస్సులోకి వెళ్ళిపోతుంది. కానీ మనస్సు మాత్రం ఇంకా సృష్టి చేస్తుంది. తనకున్నటువంటి కోరికల్ని ఆధారం చేసుకుని స్వప్నంలో సృష్టి చేస్తుంది. అందుకే సృష్టి అన్నది మళ్ళీ ఎక్కడుంటుందంటే స్వప్నం చెప్తారు. అక్కడ మీకు ఇత పూర్వం లేదు, కానీ మిమ్మల్ని తీసుకెళ్ళి ఎవరో ఒకళ్ళు చెట్టు కట్టేశారు. పెడరెక్కలు విడిచి కట్టి అక్కడి నుంచి ఓ కొరడా పట్టుకొచ్చి కొడుతున్నారు. ఎంత బాధో, ఒళ్ళంతా నొప్పులు. అయ్యో కొట్టేస్తున్నారు కొట్టేస్తున్నారు అని అరుస్తున్నాడు. ఇంతలో తెలివి వచ్చింది. తెలివి రావడం అంటే ఏంటి? ఇంద్రియాలన్నీ ఒక్కసారి బయటికి వచ్చాయి. ఇప్పుడు అంటాడు అసత్యం అన్నాడు. అనుభవం లేదా? అనుభవం ఉంది, కొట్టినట్టుగా అనిపించింది. కానీ ఇప్పుడు దాన్ని ఏమంటున్నాడు? అది జాగృత్తునందు అసత్యం అయిపోయింది. జాగృతునందు ఏది సత్యమో అది స్వప్నమనందు అసత్యమైపోతుంది. జాగృతిలో భార్య సత్యం, బిడ్డలు సత్యం, ఇల్లు సత్యం, అన్నీ సత్యం. స్వప్నంలోకి వెళ్ళేటప్పటికీ అన్నీ అసత్యం. ఏమున్నాయి? ఏమీ లేవు. అన్నీ లయమైపోయాయి. ఇంద్రియాలతో పాటే అన్నీ వెళ్ళిపోతాయి. సుషుప్తి అని 3వది ఉంటుంది. ఇక్కడికి వెళ్ళేటప్పటికీ అసలు మనస్సు కూడా ఉండదు. మనస్సు కూడా అలిసిపోయి ఇంద్రియాల్ని చంకలో పెట్టుకుని ఆ మనస్సు కూడా ఆత్మలోకి వెళ్ళిపోతుంది. కానీ ఆత్మయే ఉన్నాడు అని మాత్రం తెలుసుకోలేడు. అజ్ఞానావస్థలో ఉంటాడు. కేవలము ఆత్మ ఒక్కటే ఉంటుంది. మనస్సు లేదు, ఇంద్రియాలు లేవు. ఎంతసేపు నిద్రపోయావు? గడియారం బట్టి చెప్పాలంతే. కాలము తెలియదు, దేశము తెలియదు, జరిగినవి తెలియవు, ఏమీ తెలియవు. పడిపోయి ఉండిపోయింది. రమణ మహర్షి అంటారు,
కాపలా కుక్క యజమాని ఇంటిలో నిద్రపోతున్నప్పుడు గేటు బయటకి లోపలికి తిరుగుతూ దొంగ రాకుండా కాపాడినట్టు ఊపిరి లోపలికి బయటికి వస్తూ ఇది శవమనుకుని తీసుకుపోకుండా రక్ష చేస్తూ ఉంటుంది. తనకి మాత్రం ఏమీ తెలియదు, నిద్రపోతుంటాడు. ఇలా ఈ 3 అవస్థల్లో స్వప్నమునకు జాగృతికి స్థితి అని పేరు, సుషుప్తికి లయ అని పేరు. లయ అక్కడే ఉన్నాయి, జాగృత్ స్వప్న సుషుప్తి అక్కడే ఉన్నాయి, స్థూల సూక్ష్మ కారణ శరీరాలు అక్కడే ఉన్నాయి. ఈ 3 అవస్థ అటువంటి 3 శరీరములు ఏమున్నాయో అవే 3 పురములు. ఆ 3 పురాలు ఎక్కడున్నాయి? ఇంద్రియాలతో అనుభవించినప్పుడు స్థూల శరీరం, ఈ కాళ్ళు చేతులు అన్నీ తెలుస్తాయి. ఒక్క సూక్ష్మ శరీరంతో మాత్రమే మనస్సుతో తెలుసుకున్నప్పుడు స్వప్నము. అసలు కారణ శరీరంతో కేవలం తమోగుణ భూయిష్ఠుడై అజ్ఞానావస్థలో కేవలము ఆత్మ ఒక్కటే ఉండగా తన గురించి తనకి తెలియకుండా నిద్రపోయినటువంటి గాఢ నిద్రలోని స్థితిలో కారణ శరీరుడు. ఇప్పుడు ఈ 3 శరీరములు ఎక్కడున్నాయి? ఇక్కడే ఉన్నాయి. ఈ 3 శరీరములను 3 పురములుగా చేసుకుని ఈ జగత్తునంతటిని అనుభవింపచేస్తూ బాల అంటే, బాలలకి ఏముంటుంది? ఆటలు ఆడతారు వాళ్ళు. పిల్లలు ఏం చేస్తారు? ఎప్పుడూ ఆడుకుంటారు. అలా అమ్మవారు కూడా వినోదిస్తుంది, ఆట ఆడుకుంటుంది. ఈ 3 అవస్థల్లో తిప్పుతూ ఉంటుంది. ఎన్ని సంవత్సరములు బ్రతకనివ్వండి, ఎన్ని కోట్ల జన్మలు ఎత్తనివ్వండి, ఉపాధులు మారతాయి. అంతే, అంతే రహస్యం. కుక్క ఉన్నది, కుక్కకి జాగృతి ఉంటుంది, కుక్కకి స్వప్నం ఉంటుంది, కుక్కకి సుషుప్తి ఉంటుంది. మీరు పిపీలికాది పర్యంతంలో సమస్త ప్రాణులకు ఈ 3 ఉంటాయి. మనిషికి కూడా ఉంది. ఈ 3 అవస్థలను 3 చేసి వినోదింపచేసి క్రీడిస్తున్నటువంటి లోపల ఉన్న ఆత్మస్వరూపురాలెవరో ఆవిడయే త్రిపుర సుందరి. ఆయన త్రిపురాంతకుడు. ఆయన జ్ఞానం కలిగిందనుకోండి, తాను శివుడైపోతాడు. తాను శివుడైపోవాలంటే అమ్మవారు ఈ 3వ అవస్థ కాకుండా జ్ఞానం ఇస్తుంది. ఆ ఇచ్చేటటువంటి స్వరూపమే ఇవ్వాల్టి త్రిపుర సుందరి స్వరూపం. ఆవిడ ఇవ్వాల్టి రూపంతో చాలా ఇస్తుంది. అందుకే బాలా అని పిలిస్తే ఆ బాలాస్వరూపంతో అమ్మవారు జ్ఞానం కూడా ఇచ్చేస్తుంది. బాలగా ఆవిడ తొందరగా పలుకుతుంది. అందుకే బాలా పూజలు అనేటటువంటివి చాలా విశేషాన్ని పొందాయి శాస్త్రంలో. మీరు ఇక్కడ చూస్తారు, నేను ఇప్పుడు ఇవన్నీ చెప్పేశాను అనుకోండి, చెప్పేశాడు కదండి అనుకుంటారు మీరు. అందుకని చెప్పి చెప్పను, దాచేస్తాను కొన్ని. మీరు బాలపూజ జరిగిన రోజున, సువాసిని పూజ జరిగిన రోజున నిజంగా అసలు బాలపూజ అంటే ఏమిటో, సువాసిని పూజ అంటే ఏమిటో చూద్దురు గాని. ఎంత అందంగా చేస్తారో ఆ పూజలు చూద్దురు గాని. కూర్చోపెట్టి చేస్తారు సువాసిని, ఆ వైభవాన్ని అనుభవిద్దురు గాని. అందుచేత అటువంటి బాలా త్రిపుర సుందరిగా ఇవాళ అమ్మవారు అర్చన చేయబడుతుంది. ఈ బాలా త్రిపుర సుందరి స్వరూపాన్ని మనసులో ఒక్కసారి స్మరించి అమ్మవారి వంక చూసి నమస్కారం చేశారనుకోండి, అక్కడ అలంకారం కాదు జరగవలసింది, ఇక్కడ అలంకారం జరగాలి. అది అమ్మవారికి 9 రోజులు 9 అలంకారాలు చేయడంలో ఉన్న రహస్యం ఏమిటంటే, అబ్బాయి అక్కడ కాదురా, ఉన్నది ఒకటే మూర్తి, ఆవిడే మారుతుంటుంది, ఆవిడికే అలంకారం చేస్తారు. ఇదే కోటేశ్వరరావు పంచ కట్టుకుని లాల్చీ వేసుకుని ఉత్తరీయం వేసుకుని ఉపన్యాసానికి వచ్చాడు అనుకోండి, మీలో చాలా మంది గుర్తుపడతారు కోటేశ్వరరావు వచ్చాడని. నేను అప్పుడప్పుడు గుళ్ళోకి వెడుతుంటాను వెంకటనగర్లో. వెడితే ప్రదక్షిణం చేసి నమస్కారం చేసుకుంటుంటే ఎవరో నాకు ఎదురొచ్చి ఓసారి వెనక్కి తిరిగి చూసి, అయ్యో కోటేశ్వరరావు కదండి, మిమ్మల్ని గుర్తుపట్టలేకపోయామంటారు. ఏ ఆఫీస్కి వెడుతూనో గుళ్ళోకి వెడతాను అంటే, కోటేశ్వరరావు మారిపోయాడా? కోటేశ్వరరావు మారడు. కోటేశ్వరరావు యొక్క వస్త్రధారణ మారిపోయింది, ప్యాంటు చొక్కాతో. జాగృతిలో ఉన్న ఆవిడే, ఆయన మహారాజు గారు. ఆయనకి 3 పెద్ద పెద్ద నగరాలు ఉన్నాయి. 3 పెద్ద పెద్ద నగరాల్లో రాజుగారు ఏ నగరంలోకి వెళ్ళినా రాజుగారే కదండి. నేను ఇంటి యజమాని, ఒక ఇంటికి నా ఇంట్లో 3 గదులు ఉన్నాయి. నా హాల్లోకి వచ్చినప్పుడేమో కోటేశ్వరరావు గారండి, బెడ్రూమ్లోకి వెడితే కోటేశ్వరరావు కాదండి, లేకపోతే కిచెన్లోకి వెడితే అసలు కోటేశ్వరరావు గారే కాదండి అని మీరు అంటారా? కిచెన్లోకి వెళ్ళినా కోటేశ్వరరావు. ఈ 3 అవస్థలలోనూ కూడా క్రీడించి వినోదించి ఎలా ఆడిస్తున్నానో చూడవండి. ఈ పిచ్చాడు అనుకుంటున్నాడు, నేను చాలా సుఖపడుతున్నాను అనుకుంటున్నాడు. కానీ నేను ఎప్పుడు వీడిని ఆడించేది ఈ 3 సినిమాలే.
వీడెప్పుడు ఏం చేస్తాడంటే, రమణ మహర్షి చెప్తారు, ఎంత అందంగా చెప్తారో మహానుభావుడు. ఆఫీస్కి వెళ్ళేవాడు ఆఫీస్కి వెళ్ళినట్టు ఇంద్రియాలన్నీ ఓసారి పైకి లేస్తాయి, బయటికి వస్తాయి, అన్నిటినీ చూస్తాయి. ఆ కాసేపు కన్ను చూస్తుంది చూస్తుంది చూస్తుంది, కన్ను అలిసిపోతుంది. వింటుంది వింటుంది వింటుంది, చెవు అలిసిపోతుంది. ఆఫీస్కి వెళ్ళి రాశాడు రాశాడు రాశాడు, అలిసిపోయాడు. 5 అయ్యేటప్పటికి స్కూటర్కి ఇంటికి వచ్చేసాడు. అమ్మయ్యా ఇంటికి వచ్చేసానన్నాడు. అలా ఇంద్రియాలన్నీ అలిసిపోయి బస్సులో ఉన్నాడో, రైల్లో ఉన్నాడో, ఆఫీసులో ఉన్నాడో తెలియచున్నాడో. కొంతమంది ఉపన్యాసంలో బాగా నిద్ర వస్తుంది, అందుకని వాళ్ళకి ఇలా కళ్ళు మూతలు పడిపోతాయి. కళ్ళు మూతలు పడిపోయి అయ్యో మనం అలా ముందు కూర్చోవడం ఎందుకు, ఆవలించడం ఎందుకు అని కూడా ఉండదు. ఆ ముందు వరుసలో కూర్చుని ఇంకేదో కృష్ణ భగవానుడు నోట్లో విశ్వరూపం చూపించినంత నోరు తెరిచి ఆవలిస్తూ ఉండడం. అందుకని అలా ఈ 3 అవస్థల్లో ఆవిడ తిప్పుతూ ఉంటుంది. 3 ఎన్ని సంవత్సరములు బ్రతకనివ్వండి, 3 అవస్థలే. 4వ అవస్థ ఏమిటో తెలుసా అండి? సాక్షి చేస్తుంది ఆవిడకున్న గొప్పతనం. ఆవిడ అనుగ్రహం కలిగిందనుకోండి, ఇవాళ పూజ చేసినప్పుడు ఆవిడ అనుగ్రహం కలిగిందనుకోండి, ఆవిడ మిమ్మల్ని 4వ దశలోకి తీసుకెడుతుంది. తీసుకెడితే ఏమవుతుందో తెలుసా అండి? ఏమి తమాషారా అంటాడు. రాత్రి నిద్రపోయినప్పుడు ఏమీ లేవా, ఇలా లేచేటప్పటికి మళ్ళీ అన్నీ వచ్చేసాయా? నా బ్యాంక్ బ్యాలెన్స్, బ్యాంక్ అకౌంట్, కట్టుకుంటున్న ఫ్లాటు, దాంట్లో కప్బోర్డ్లు, దాంట్లో ఫ్లోరింగు, ఇన్ని విషయాలు జ్ఞాపకానికి వచ్చేసాయా? బాగా గాఢ నిద్రలోకి వెళ్ళిపోతే అసలు కల కూడా లేదా? ఏమి చిత్రం రా, ఈ 3 అవస్థల్లో తిరుగుతున్నానా? అసలు ఈ 3 అవస్థలలో తిరుగుతున్నా కూడా 4వది ఏది కాపలా కాస్తో అలా ఉండి ఈ 3 చూపిస్తోంది నాకు అన్న 4వ దాంట్లో కూర్చుని సాక్షిగా చూడడం మొదలు పెట్టాడు అనుకోండి, 3ంటిని. అంతే, వాడు ఇప్పుడు 3 దాటి తురీయము సాక్షిగా కూర్చోవడం నేర్చుకున్నాడు. ఈ స్థితికి వెళ్ళడానికి మనుష్య జన్మ. ఈ మనుష్య జన్మలో అటువంటి ప్రయత్నమునందు సిద్ధి కలగడానికి ఇవాళ బాలా త్రిపుర సుందరి స్వరూపంగా అమ్మవారికి అర్చన చేస్తారు. ఇవాళ తల్లులు ఉదయం 9 గంటలకు వచ్చారు. వచ్చి ఒక 150 మంది కుంకుమార్చన చేసుకున్నారు. ప్రతిరోజు ఒక విశేషం ఉంటుంది. ఇవాల్టి రోజు చేసినటువంటి కుంకుమార్చన యొక్క విశేషం దిగునీకృతం. ఎందుచేత అంటారేమో, బాలా త్రిపుర సుందరి అమ్మవారిగా అర్చన చేస్తే అమ్మవారు కేవలం జ్ఞానం ఇవ్వడం కాదండి, ఆవిడ దగ్గర ఒక చాలా గొప్ప గుణం ఉంది. ఇహమునందు మీకు ఏ దేవతలు కూడా కటాక్షించలేనంత ఒక గొప్ప సౌభాగ్యం ఆవిడిస్తుంది. ఏమిటో తెలుసా అండి? ఆ సౌభాగ్యమే ఇంకొకటి కాదు, పసుపు కుంకుమలను నిలబెడుతుంది. సువాసిన్యర్చన ప్రీత. ఆవిడ సువాసిని. ఆవిడవి చెక్కు చెదరనటువంటి పసుపు కుంకుమలు. ఆ తల్లి ఎవరి యందు ఆ తల్లికి అనుగ్రహము కలిగినదో వారికి కూడా చెక్కు చెదరనటువంటి పసుపు కుంకాలని అమ్మ కటాక్షిస్తుంది. అందుకే గొప్ప సౌభాగ్యం ఉండాలి. ఎన్ని జన్మలకైనా 5వ తనంతో ఉండి, పసుపు కుంకాలతో ఉండి, చిట్ట చివర భర్త యొక్క ఒడిలో తలపెట్టుకుని వెళ్ళిపోవాలనేటటువంటి కోరికే. అయితే ఇక్కడ ఒక మాట అంటుంటారు, ఏమంటే ఎందుకండి ఆ కోరిక? ఇద్దరిలో ఎవరొకరు వెళ్ళిపోవాలి కదా, అలా ఆడదానికి ఎందుకు అనాలండి? మీరు మొగాడు కాబట్టి, మీరు ఉపన్యాసాలు చెప్తున్నారు కాబట్టి అలా చెప్తుంటారా అని అనుకోకండి. నాకేం అలాంటి పక్షపాతాలు లేవు. సీతమ్మ తల్లి శ్రీమద్ రామాయణంలో ఒక మాట అంటుంది, నా తంత్రి వజ్యతే వీణ, నా చక్రో వర్తతే గతః, నాపతి సుఖమేదేత యస్యాదపి శతాత్మజా. రామ, నువ్విక్కడ సుఖపడు, అయోధ్యలో ఉండు, నేను అరణ్యవాసానికి ఎడతానంటావేమిటి? నువ్వు అరణ్యవాసం చేయడం ఏమిటి, నేను అయోధ్యలో ఉండడం ఏమిటి? అయోధ్యలో ఉంటే నేను సుఖంగా ఉంటాను అనుకుంటున్నావా? నాకేం సుఖం ఉండదు. నా తంత్రి వజ్యతే వీణ, వీణ మ్రోగించేటప్పుడు వీణ పట్టుకుని తన గోటితో తీగల్ని పెనగుతారు. గోటి దెబ్బలు తిని వీణ తీగలు మ్రోగుతాయి. వీణ తీగలు మోగుతున్నాయి అనరు, వీణ మోగుతోందంటారు. నా చక్రో వర్తతే రథ, రథచక్రాలు భూమి మీద రథం నడుస్తున్నప్పుడు ఎత్తు పల్లాలలో దేని మీద కాలు వెయ్యకూడదో అటువంటి పదార్థముల మీద, రాళ్ల మీద, ముళ్ల మీద నడుస్తూ రథచక్రాలు వెడతాయి. పైగా రథం వెడుతున్నప్పుడు ఆపడానికి అమాంతం దాని కింద చెక్కలు పెడతారు, అది దెబ్బతింటుంది. ఇన్ని తిని నడిచినా రథచక్రాలు నడుస్తున్నాయి అనరు, రథం నడుస్తోందంటారు.
నా తంత్రీ వాద్యతే వీణ నా చక్రో వర్తతే రథ నాపతి సుఖమే దేత. నూర్గురు కుమారులు ఎటువంటి వాళ్ళు? అమ్మ నిద్ర లేచిన దగ్గర నుంచి అహర్నిశలు అమ్మని తన అరిచేతులలో కాళ్ళు వేయించుకుని నడిపిస్తారు. అటువంటి సుగుణాలు కలిగినటువంటి నూర్గురు కుమారులు ఉన్నప్పటికీ నూర్గురు కుమారుల వలన కలిగినటువంటి తృప్తి కన్నా భర్త వలన కలిగినటువంటి స్వాతంత్రము, భర్త వలన కలిగినటువంటి సుఖము వేరొకరి వలన కలగదు. కావున రామ, స్త్రీ భర్త వలన ఔన్నత్యాన్ని పొందుతోంది. అందుచేత నువ్వెక్కడుంటావో అక్కడ నాకు శాంతి, నువ్వు లేనిది నాకు అయోధ్య కాదు, నేను నీతో వస్తానంటుంది సీతమ్మ. ఇటువంటి సౌభాగ్యాన్ని నిలబెట్టగలిగినటువంటి స్వరూపం అమ్మవారు. అమ్మవారు ఆడవాళ్ళకి పసుపు కుంకాలు ఇవ్వడంలో ఒక్కసారి అమ్మ నామజపాన్ని చేసినంత మాత్రం చేత ఎటువంటి స్థితికి తీసుకెడుతుందో మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. అందుకే జన్మజన్మాంతర సుకృతం అంటారండి. ఒక వైదికమైనటువంటి అర్చన జరుగుతున్న చోట ఒక దేవాలయ ప్రాంగణంలో ప్రధానమూర్తికి కుంకుమార్చన జరుగుతుండగా స్వరంతో చక్కగా వాళ్ళు శ్రీ సూక్తం చెప్తుండగా 9 రోజులు ఒకరు కుంకుమార్చన చేసుకున్నారనుకోండి, నేనంటాను వాళ్ళకన్నా ఐశ్వర్యవంతులు ప్రపంచంలో లేరంటారు. వాళ్ళు ఏది ఎప్పుడు పొందాలో అది పొందారు. వాళ్ళకన్నా భాగ్యవంతులు ఎవరు? దీనికోసమే కదా ఇవాళ ఈ ఆలయ పాలక మండలి వాళ్ళు, గోపాలకృష్ణ స్వామి వారు, అమ్మా మీరు పైసా ఇవ్వక్కర్లేదు, మీ పేరు రాసుకోండి చాలు. ఒక 150 మంది కన్నా ప్రాంగణం పట్టదు కనుక 150 మందికి కుంకుమార్చనలు చేయిస్తామని వాళ్ళు నడుం కట్టి ముందుకొచ్చారు. ఎంత ఉదారంగా వచ్చారండి. బయట ఉన్న వాళ్ళకి పూజ కనబట్టలేదని తెల్లవారేటప్పటికి గోడ బదలగొట్టేశారు. చూశారు కదా మీరు. అందుకని నా తంత్రీ వాద్యతే వీణ నా చక్రో వర్తతే రథ నాపతి సుఖమే దేత యస్యాదపి శతాత్మజ. మీకు నేను ఒక ఉదాహరణ చెప్తాను. అమ్మవారి యొక్క అనుగ్రహం అంటే ఎలా ఉంటుందంటే, ప్రత్యేకించి సువాసిని తత్వంలో ఐదోతనం కోసం పరిఢవిల్లిపోయేటటువంటి, ఐదోతనం కోసం అని చెప్పేసి చాలా మనస్సులో వ్యగ్రతను పొందినటువంటి స్త్రీ ఆర్తితో అమ్మ అని పిలిస్తే ఎలా పలుకుతుందో అమ్మవారు మీకు నేను ఒక ఉదాహరణ చూపిస్తాను. ఎక్కడి నుంచో అక్కర్లేదు, దేవీ భాగవతంలోంచి మీకు ఒక ఘట్టాన్ని నేను చెప్తాను. పూర్వకాలంలో ఒక మహారాజు గారు ఒక ఆయన రాజ్యం చేస్తుండేవాడు. ఆయన పేరు ధ్రువసంధి. నాకు ఆ పేర్లంతా సరిగ్గా జ్ఞాపకం ఉన్నాయో లేవో నాకు తెలియదు, కానీ నేను బహుశా అమ్మవారు నా చేత తప్పు పలికించదని నేను అనుకుంటున్నాను. ధ్రువసంధి అనబడేటటువంటి రాజు అయోధ్యా నగరాన్ని పరిపాలిస్తున్నటువంటి రోజులలో ఆయనకి 2 భార్యలు ఉండేవారు. పెద్ద భార్య పేరు మనోరమ, రెండవ భార్య పేరు లీలావతి. ఇద్దరూ మంచి గుణములు కలిగినటువంటి వారే. రాజు చాలా సంతోషంగా ఉన్నారు. 2 భార్యలకి ఒక్కొక్క కుమారుడు జన్మించాడు. పెద్ద భార్య మనోరమకి జన్మించినటువంటి కుమారుడికి సుదర్శనుడని పేరు పెట్టారు. రెండవ భార్య అయినటువంటి లీలావతికి జన్మించినటువంటి కుమారుడికి శత్రుజిత్ అని పేరు పెట్టారు. శత్రుజిత్ ఎక్కువ మాట్లాడేవాడు, ఆకర్షణీయంగా మాట్లాడేవాడు, అందరినీ వశపరుచుకునేవాడు. సుదర్శనుడు మంచి పరాక్రమవంతుడు, తెలివైనవాడు, కానీ ఎక్కువ మాట్లాడేవాడు కాదు, ఎక్కువ అందరినీ తన వశంలో పెట్టుకునేవాడు కాదు. ప్రమాదం అంటే ఎలా ఉంటుందో చూడండి. ప్రమాదము అంటే మీ బుద్ధితో మీరు తప్పించుకోలేనిది. ఒకనాడు మహారాజు బయలుదేరి ధ్రువసంధి వేటకి వెళ్ళాడు. పక్కనున్నటువంటి పొదలలోంచి ఒక పెద్ద సింహం చూసి ఆయన మీద పడింది. పడితే బాణాలు వేశాడు. ఆ సింహం మీద పడుతుంటే కత్తి తీసి పొడిచాడు. ఆ సింహం పంజా పెట్టి రాజుని కొట్టింది. ఏకకాలమునందు సింహము రాజు ఇద్దరు మరణించారు. చుట్టూ ఉన్నటువంటి సైనికులు హాహాకారాలు చేశారు. ఈ విషయం తెలియగానే ఇన్నాళ్ళు ఐకమత్యంగా ఉన్నటువంటి మనోరమ లీలావతుల ఇద్దరికీ కుమారులున్నారు కనుక రాజ్యం ఎవరికి ఇప్పించాలని ఇద్దరి యొక్క తండ్రులు వచ్చేశారు గబగబా రాజధానికి. మనోరమ యొక్క తండ్రి అన్నాడు, పెద్ద భార్య పెద్ద కుమారుడు, పైగా మంచివాడు, సుగుణములున్నవాడు, రెండవవాడు పరాక్రమవంతుడే, కానీ పెద్ద భార్య పెద్ద కొడుక్కి రాజ్యం ఇవ్వాలి కనుక సుదర్శనుడికి పట్టాభిషేకం చేస్తామన్నాడు. కానీ యుధాజిత్ అని చెప్పి ఈ శత్రుజిత్ యొక్క తాతగారు లీలావతి తండ్రి, రెండో భార్య తండ్రి అన్నాడు, కాదు కాదు, మావాడు పౌరుష పరాక్రమములు ఉన్నవాడు, వాడు రాజ్యాన్ని రక్షించగలడు, వాడికే రాజ్యం ఇస్తానన్నాడు. మాట పెరిగిపోయింది. ఆఖరికి
మరణించిన రాజు యొక్క ఇద్దరు భార్యల తండ్రులు యుద్ధం చేసుకున్నారు సైన్యంతో. పీనుగు పెంటలు పడిపోయింది ఎక్కడ చూసినా. చిట్ట చివరికి మనోరమ యొక్క తండ్రిని లీలావతి యొక్క తండ్రి సంహరించాడు. ఈ వార్త తెలియగానే మనోరమ తన దగ్గర ఉండేటటువంటి, సాధారణంగా అంతఃపురాల్లో రాచకాంతల దగ్గర పరిచారికులుగా నపుంసకుల్ని నియమిస్తూ ఉంటారు. అందుకని ఒక నపుంసకుణ్ణి పిలిచి, మనం ఇక్కడి నుంచి తొందరగా వెళ్ళిపోవాలి, రక్షణ కోసం ఎక్కడికి వెడదామని అడిగింది. అమ్మా నేను ఒక రథం తీసుకొస్తాను, ఇప్పుడు కొత్త రాజుకి స్వాగతం చెప్తున్నారు, మన ఎవరు గుర్తుపట్టారు, తొందరగా వెళ్ళిపోదాం, నీ కొడుకుని తీసుకుని వచ్చేయమని ఆయన కాశీపట్టణం తీసుకెడతానన్నాడు. కానీ మార్గమధ్యంలో వెడుతూ ఉండగా అక్కడ వాళ్ళకి ఒక మహర్షి యొక్క ఆశ్రమం కనపడింది. వాళ్ళు ఆ మహర్షి యొక్క, భారద్వాజ మహర్షి యొక్క ఆశ్రమంలోకి ప్రవేశించి అక్కడ కాలం గడుపుకుంటున్నారు. ఆర్తస్య రక్షణే పుణ్యం యజ్ఞాధికముదాహృతం భయస్తస్త్ర దీనస్య విశేష ఫలదం స్మృతం అంటారు దేవి భాగవతంలో. ఆర్తితో ప్రాణభయంతో పరిగెత్తుకొచ్చినటువంటి వాడికి రక్షణ ఇచ్చినటువంటి వాడికి కలిగినటువంటి ఫలితం ఎన్నో యజ్ఞయాగాదులు చేసిన ఫలితంతో సమానం. అందున భయస్త్రస్త దీనస్య, భయంతో దీనుడై వచ్చిన వాడిని రక్షిస్తే విశేష ఫలదం స్మృతం, దానికి చాలా విశేషమైన ఫలితం. అందుకని నిన్ను రక్షిస్తానన్నాడు భారద్వాజ మహర్షి, తన ఆశ్రమంలో ఉంచుకున్నారు. అక్కడ లీలావతి తండ్రి అయినటువంటి యుధాజిత్ తన మనవడైనటువంటి శత్రుజిత్తుకి పట్టాభిషేకం చేశాడు. కానీ శత్రుశేషం మిగలకూడదు, సుదర్శనుడు ఎక్కడున్నా నాకు సందేశం పట్టండి, చంపుతానని గూఢచారుల్ని పంపించాడు. భారద్వాజ మహర్షి ఆశ్రమంలో పిల్లవాడు పెరుగుతున్నాడు అని గూఢచారులు వార్త తెచ్చారు. ససైన్యంగా బయలుదేరాడు యుద్ధానికి. ఆశ్రమ ప్రాంగణంలోకి రథాలతో వెడితే మహర్షి శపిస్తాడని బయట కోయగూడెంలో ఆగాడు. ఈ విషయం తెలుసుకుంది మనోరమ. తెలుసుకుని మహర్షి పాదములను పట్టుకుని ప్రార్థన చేసింది, నాకు నా పుత్రుడికి నీవే రక్ష అని. ఆయన అమ్మ నేను రక్షిస్తానని మహర్షి రాయబారానికి వెళ్ళారు. ఇది మహాత్ముల యొక్క హృదయ స్థితి. ఆయన వెళ్ళి, తప్పయ్యా, తండ్రి మరణించినటువంటి పిల్లవాడు, వాడికి వెళ్ళవలసిన రాజ్యాన్ని నువ్వు నీ మనవడికి ఇచ్చావు, పైగా వాడిని చంపడం కోసం వచ్చావు, అలా చెయ్యకూడదన్నారు. ఆయన మాట వినకపోగా యుధాజిత్తు భారద్వాజ మహర్షి ఆశ్రమం మీదకి దండయాత్ర చేస్తానన్నాడు. అని మంత్రి తెలివైనవాడు. విశ్వామిత్రుడు ఇలాగే ఒకనాడు వశిష్ఠుడి మీదకి వెళ్ళాడు, చాలా ఇబ్బంది పడ్డాడు. అందుకని మహారాజా వెళ్ళకని చెప్పాడు. సరే అవకాశం కోసం ఎదురు చూస్తానని వెనక్కి వెళ్ళిపోయాడు. నీకు ఇక్కడే అమ్మవారి యొక్క అనుగ్రహం అంటే ఎలా ఉంటుందో చూపిస్తారు. ఒకనాడు ఈ పిల్లవాడు సుదర్శనుడు మునియాశ్రమంలో మునిబాలకుడిగా ఆడుకుంటున్నాడు. ఆడుకుంటుంటే తల్లితో పాటు వచ్చినటువంటి నపుంసకుణ్ణి క్లీబుడు అంటారు. ఆయన అక్కడ ఆడుకుంటున్నాడు, ఆయన అక్కడ తిరుగుతున్నాడు. ఆయన్ని పిలవడం కోసమని చెప్పి ఓ క్లీబకుడా అని పిలిచాడు. పిలవడంలో ఆ మొట్టమొదటి అక్షరం క్లీ అన్నది ఏదో గమ్మత్తుగా అనిపించింది ఆ పిల్లాడికి. అనిపించి క్లీ క్లీ ఏమిట్రా ఇదేదో గమ్మత్తుగా ఉందని 4 మాటలు అనుకున్నాడు. అనుకోవడంలో క్లీ క్లీ క్లీం అన్నాడు. ఊరే పక్కన సున్న కూడా పెడితే ఇదేదో భలే గమ్మత్తుగా ఉందిరా అనుకున్నాడు. అతనికి తెలియదు ఇది కామరాజ బీజాక్షరం అని తెలియదు. దానికేం అంగన్యాస కరన్యాసాలు చేయలేదు, దానికేం ఋషుల్ని ప్రార్థన చేయలేదు, నమస్కారం చేయలేదు. కానీ ఇదేదో బాగుంది అనుకున్నాడు. కొందరికి చూడండి అస్తమానం ఏదో మాట అంటుంటారు, ఊతపదం అంటారు. అలా రాత్రి పడుకున్నా నిద్ర లేచినా ఏం చేస్తున్నా క్లీం అంటుండేవాడు. ఆ క్లీం 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 అంటూ ఉండడంలో అది బీజాక్షరం, దాని శక్తి చూపించేస్తుంది. తెలిసి చదివాడా తెలియక అన్నాడా అమ్మవారు చూడలేదు. ఒక అమాయకుడైనటువంటి పిల్లవాడు అస్తమానం ఆ బీజాక్షరం పలుకుతున్నాడు. ఒక రోజు రాత్రి సుదర్శనుడు నిద్రపోతున్నాడు. ఎలాంటి దర్శనం ఇచ్చిందో తెలుసా అండి అమ్మవారు? రక్తాంబరాం రక్తవర్ణాం రక్త సర్వాంగ సుందరాం గారుడే వాహనే సంస్థాం వైష్ణవీం శక్తిమద్భుతాం. విష్ణుశక్తిగా గరుత్మంతుణ్ణి అధిరోహించి ఎర్రటి వస్త్రములతో, ఎర్రటి దేహంతో, ఎర్రటి మాలలతో, ఎర్రటి ఆభరణాలతో దర్శనమిచ్చింది. ఇస్తే పొంగిపోయాడు. ఆ స్వరూపాన్ని చూసి మనస్సులోనే నమస్కారం చేస్తూ ఆ నిద్రపోతున్నటువంటి సుదర్శనుడు స్తోత్రం చేశాడు. చేస్తే అమ్మవారు సంతోషించి సర్వకాలముల యందు నిన్ను నేను రక్షిస్తానని చెప్పింది. వాడు గమ్మత్తుగా
గొప్ప విలువిద్య నిపుణుడైపోతున్నాడు. రోజు రోజుకి అస్త్ర విద్యలు శస్త్ర విద్యలు నేర్చేసుకుంటున్నాడు, ఉన్నతికి వచ్చేస్తున్నాడు. అదే కాలమునందు అమ్మవారి అనుగ్రహం అంటే ఎలా ఉంటుందో చూడండి. కాశీపట్టణాన్ని పరిపాలించేటటువంటి సుబాహుడనేటటువంటి రాజు యొక్క కుమార్తె అయిన శశికళ అనబడేటటువంటి సౌందర్య రాశి అయిన పిల్ల కలలో జగదంబ కనపడింది. కనపడి నీ భర్తని నేను నిర్ణయించాను, భారద్వాజ మహర్షి ఆశ్రమంలో పెరుగుతున్న సుదర్శనుడే నీ భర్త అని చెప్పి అంతర్ధానం చెందింది. ఆ పిల్ల నిద్ర లేచింది. అనుకోకుండా అటుగా బ్రాహ్మణుడు వస్తున్నాడు. అయ్యా మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అంది. నేను భారద్వాజాశ్రమం నుంచి వస్తున్నానమ్మా అన్నాడు. అయ్యా ఏమిటండి విశేషాలు అంది. నువ్వు కన్నెపిల్లవి నీకెందుకు ఆశ్రమ విశేషాలు అన్నాడు. అబ్బాయి వినాలనుందండి అంది. అమ్మవారి అనుగ్రహం అంటే చూడండి ఎలా ఉంటుందో. అమ్మవారిని పూజించినటువంటి వారికి లోటు ఉండదండి. వివాహం కుదర్చడంలో అదే అమ్మవారి శక్తి. అందుకే రుక్మిణీ కళ్యాణంలో నమ్మితి నామనంబున సనాతనులైనము మా మహేషులన్ మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మ మేటి పెద్దమ్మ దయాంబురాశివి కదమ్మ హరిన్ పతిచేయుమమ్మ నిన్ను నమ్మిన వారికెన్నటికి నాశము లేదు కదమ్మ ఈశ్వరి అంటుంది రుక్మిణీదేవి. ఆ తల్లి ఈ మాట చెప్పగానే ఆవిడ యొక్క సంకల్పం, ఆ వచ్చినటువంటి బ్రాహ్మణుడు అన్నాడు, అమ్మ నిన్ను చూస్తుంటే చాలా ముచ్చటగా ఉంది, అంత సౌందర్యవంతురాలి అమ్మ, నీకు తగిన పిల్లాడొకడు ఆ భారద్వాజాశ్రమంలో ఉన్నాడు, వాడి పేరు సుదర్శనుడు అంటారు, నువ్వు పెళ్లి చేసుకుంటే వాడిని చేసుకోవాలమ్మా. ఈ పిల్ల మనస్సు ఆ సుదర్శనుడు యందు నిలబడిపోయింది. అమ్మ అనుగ్రహం అనుకుంది. ఆ అమ్మాయికి యుక్త వయస్సు వచ్చింది. సరే ఇప్పుడు దేవీ భాగవతం నా ప్రధాన సబ్జెక్టు కాదు కాబట్టి ఒక విషయంగా చెప్తాను దాన్ని స్థూలంగా. గబగబా తండ్రి గారు ఆ పిల్లకి వివాహం చెయ్యడం కోసమని ఇచ్ఛా స్వయంవరాన్ని ప్రకటించాడు. ఇచ్ఛా స్వయంవరం అంటే పిల్ల తనకి నచ్చినటువంటి పెండ్లి కుమారుని యొక్క వరుని యొక్క మెడలో పుష్పమాలని అలంకారం చెయ్యొచ్చు. ఎందరో రాజకుమారులు వచ్చారు. వాళ్లతో పాటుగా యుధాజిత్తు తన యొక్క మనవడైనటువంటి శత్రుజిత్తుని తీసుకుని వచ్చాడు. నిద్రపోతున్నటువంటి ఈ సుదర్శనుడికి కలలో కనపడి అమ్మవారు కాశీరాజు తన కుమార్తెకి స్వయంవరం ప్రకటించాడు, నువ్వు బయలుదేరి వెళ్ళమంది. ఆశ్చర్యకరంగా అక్కడ కోయగూడెంలో ఉండేటటువంటి నాయకుడు తెచ్చి రథాన్ని బహూకరించాడు. రథం ఎక్కి తల్లిని తీసుకుని ఆయన కూడా అక్కడికి వెళ్ళాడు. వెళితే ఈ విషయం తెలిసిపోయింది యుధాజిత్తుకి. సుదర్శనుడు వచ్చాడు తల్లితో కలిసి, వాళ్ళిద్దరినీ మట్టు పెడతానన్నాడు. సాటి రాజకుమారులు అన్నారు, తగిన కారణం లేకుండా చంపకూడదయా, ఆవిడికి ఇచ్ఛా స్వయంవరం, ఆవిడికి ఇష్టమైతే మెడలో మాల వేస్తుంది, లేకపోతే లేదు, చంపడం ఎందుకన్నారు. అయినా ఒకసారి నచ్చ చెప్పి చూద్దామని సుదర్శనుణ్ణి పిలిపించారు. అన్నీ చెప్తే ఆయన ఒక్కటే మాట అన్నాడు, యక్కరిష్యతి శత్రుత్వం మయా సహ నృపాత్మజాః శాస్తాతస్య మహావిద్యాం అని. నాకు మీ పట్ల శత్రుత్వం ఏం లేదు, జగదంబ ఎలా నడిపిస్తే అలా నడిపిస్తుంది. నాకు కేవలం అమ్మవారి పాదముల యందు భక్తి. అమ్మ వెళ్ళమంది నేను వచ్చాను. నేను రాజుని కాను, రాజకుమారుణ్ణి కాను, రాజకుమారుణ్ణి కానీ రాజ్యం లేదు, అందుకని నాకు ఆహ్వానం లేదు. అమ్మ వెళ్ళమంది నేను వచ్చాను అన్నాడు. రాజకుమారులకి పాపం ఈయన చెప్పినటువంటి మాట, నాహం జానామి శత్రుతాం అన్నాడు. నాకు మీతో శత్రుత్వం ఎందుకయ్యా, నాకు శత్రుత్వం లేదు, నాకు అంతటా అమ్మవారు కనపడుతోంది అన్నాడు. అంటే వాళ్ళు చాలా సంతోషించి పంపేసి అప్పటికి ఉపశాంతి చేశారు యుధాజిత్తుకి. మరునాడు స్వయంవరం ప్రకటించే లోపల యుధాజిత్తు వెళ్ళి ఆ శశి కళ అనబడేటటువంటి పెండ్లి కుమార్తె యొక్క తండ్రి గారైన సుబాహుణ్ణి నిగ్రహించాడు. రాజు కానివ్వండి స్వయంవరానికి ఎలా పిలిచామని. నేను పిలవలేదన్నాడు ఆయన. ఇప్పుడు ఆ పిల్ల వరమాల వేసిందా, మేము అంగీకరించాం, యుద్ధం జరుగుతుందన్నాడు. ఆయనకి భయం వేసి సుబాహుడు అన్నాడు, అమ్మ నువ్వు కానీ కొంపతీసి వెళ్ళి మెళ్ళో దండేస్తావేమో వెయ్యకన్నాడు. అంటే ఆ అమ్మాయి ఏంది, నాన్న నాకు వ్యభిచరించడం చేత కాదు. అదేమిటమ్మా అంత మాట అన్నావు అన్నాడు. నాకు కలలో జగదంబ నా భర్త అని సుదర్శనుడు అని చెప్పింది. ఇప్పుడు నేను మళ్ళీ స్వయంవరానికి వెళ్ళి వచ్చినటువంటి రాజకుమారుల ముఖాలన్నీ చూసి వీళ్ళు నాకు భర్తవత్స అన్న దృష్టికోణంతో చూడడం వ్యభిచారం కాదా? అందుకని నేను అలా వెళ్ళను, దండ వెయ్యను, నా భర్త సుదర్శనుడు, నువ్వు తెచ్చి నాకు వివాహం చేసేయచ్చు. ఈ మాట సభలో ప్రకటిస్తే వాళ్ళందరూ యుద్ధానికి వచ్చారు. ఈయన భయపడి ఒక్కరోజు సమయం ఇవ్వండి, రేపటి రోజు చెప్తానని పాపం కూతురు కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతిమాలాడు. బతిమాలితే ఆవిడంది, నాన్న ఇవన్నీ నేను ఒప్పుకోను, వివాహ విధినే దేవి కన్యాదానం శుభేదినే సుదర్శనాయ నృపతే యదీచ్ఛసి నృపమ్మమ
యదీచ్ఛసి శుభమ్మమ, నాన్నగారు నాకు సుదర్శనుణ్ణి వివాహం చేసుకోవాలనేటటువంటి నా అభిప్రాయంలో ఇంక రెండో మాట లేదు. ఎందుచేత ఒక్కటే కారణం, నాకు జగదంబ చెప్పింది. నాకు భర్త అవవలసినది ఎవరో జగదంబ నిర్ణయించింది. వీడెవరు నాన్నగారు నన్ను కాదనడానికి? కాదని వాడిని నిలబడమనంటే జగదంబ చూసుకుంటుంది. నాకేమిటి భయం? నేను అమ్మ పాదాలు నమ్ముకున్నాను. నా భర్తకి కాని నాకు కాని నా ఐదో తరానికి కాని లోటు రాదు. ఎన్ని లక్షల మంది శత్రువీరులు కోట బయట ఉండనివ్వండి, మీరు బెంగ పెట్టుకోవద్దు. ఇవాళ రాత్రి రహస్యంగా నాకు వివాహం చేసేయండి అండి. కూతురు మాట కాదనలేక సుదర్శనుణ్ణి తీసుకొచ్చి రహస్యంగా వివాహం చేసేసాడు. సారే ఇచ్చాడు. బయటికి పంపుదామంటే శత్రువులు ఉన్నారు. వాళ్ళకి తెలిసిపోయింది. వాళ్ళు ఏమీ తెలియని వాళ్ళల్లా, సరేలేవయా పెళ్లి చేసేసావు కదా, ఇంకా మేమెందుకు ఇంట్లో భోజనాలు, మేము వెళ్ళిపోతున్నామని చెప్పి సుదర్శనుడు తన భార్యతో కలిసి వెళ్ళేటటువంటి మార్గంలో పొంచి ఉన్నారు. మనోరమని సుదర్శనుణ్ణి సంహరించి ఆ శశికళని అపహరించడం కోసమని ప్రత్యేకించి యుధాజిత్ తన మనవడితో కాపు కాశాడు. మరునాడు రథం ఎక్కుతున్నారు. ఏదో కొంచెం సైన్యాన్ని ఆ రథంతో పాటు పంపించాడు సుబాహుడు. సుదర్శనుడు అన్నాడు, నాకేం భయం లేదు, మీరు బెంగ పెట్టుకోకండి. నేను వెడుతున్నప్పుడు నాకు ఏదైనా ప్రమాదము ఏర్పడితే, నా జోలికి ఎవరైనా వస్తే, ఏ అమ్మ నన్ను శశికళని వివాహం చేసుకోమని చెప్పిందో ఆ అమ్మయే శశికళ యొక్క పసుపు కుంకుమలను నిలబెట్టవలసినది. కాబట్టి నాకు ఈ విషయంలో బెంగలేదు. నా జీవితమో ఆమె జీవితమో అమ్మ పాదముల దగ్గర పెట్టి వెడుతున్నాం, మీరు బెంగ పెట్టుకోకండి మామగారు అని రథం ఎక్కాడు. ఈ కథ ఉట్టినే రాలేదు, మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ప్రతి కన్యాదాత కూడా వివాహం చేసేటప్పుడు ఇదే చెయ్యమని శాస్త్రం. మీరు పిల్లవాడు ఏం చదువుకున్నాడు, వాడు ఏం ఉద్యోగం చేస్తున్నాడు